Hello everyone, welcome to our channel Learn with Sindhu. Today I am going to explain you a reading from 10th class English. Before that, if you are watching our video for the first time, for all the English video lessons from 6th class to 10th class, please do subscribe to our channel. And the reading is I Will Do It. Before that, let's know about the author. She is none other than Sudha Murthy Garu. Sudha Murthy, the wife of N.R. Narayana Murthy, is an Indian social worker and author. పర్సనల్గా నాకు చాలా ఇష్టమైనటువంటి ఆథర్, చాలా సింప్లిసిటీని మెయింటైన్ చేసేటటువంటి మహిళ, అందరికీ ఇన్స్పైరబుల్ పర్సన్. షీ ఈజ్ సుధామూర్తి గారు. సుధామూర్తి, ద వైఫ్ ఆఫ్ ఎన్ఆర్ నారాయణమూర్తి. ఈమె ఎన్ఆర్ నారాయణమూర్తి గారి వైఫ్, ఈజ్ అన్ ఇండియన్ సోషల్ వర్కర్ అండ్ ఆథర్. Murthy began her professional career as a computer scientist and engineer. ఈమె కంప్యూటర్ సైంటిస్ట్గా అలాగే ఇంజనీర్గా తన ప్రొఫెషనల్ కెరియర్ని స్టార్ట్ చేశారు. షీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఉంది కదా, సాఫ్ట్వేర్ కంపెనీ, దానికి చైర్పర్సన్ ఈవిడే. She has founded several orphanages, participated in rural development efforts, supported the movement to provide all Karnataka government schools with computer and library facilities, and established the Murthy Classical Library of India at Harvard University. ఈవిడ చాలా ఆర్ఫనేజెస్ని బిల్డ్ చేశారు. ఆర్ఫనేజెస్ అనాథాశ్రమాలు, అలాగే పార్టిసిపేటెడ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి, అలాగే సపోర్టెడ్ ద మూవ్మెంట్ టు ప్రొవైడ్ ఆల్ కర్ణాటక గవర్నమెంట్ స్కూల్స్ విత్ కంప్యూటర్ అండ్ లైబ్రరీ ఫెసిలిటీస్. అన్ని కర్ణాటక గవర్నమెంట్ స్కూల్స్లో కంప్యూటర్ ఫెసిలిటీస్ అలాగే లైబ్రరీ ఫెసిలిటీస్కి కూడా వీరు సపోర్ట్ చేశారు. అండ్ ఎస్టాబ్లిష్డ్ ద మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా అట్ హార్వర్డ్ యూనివర్సిటీ. హార్వర్డ్ యూనివర్సిటీలో ద మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ చేశారు. మూర్తి ఆల్సో టీచర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంపోజ్డ్ ఫిక్షన్. డాలర్ సాస్. మూర్తి కంప్యూటర్ సైన్స్ కూడా టీచ్ చేస్తారు, అలాగే షీ కంపోజ్డ్ ఫిక్షన్, నావెల్స్ కూడా రాశారు. డాలర్ సాస్ ఇది డాలర్ బహు అనే పేరుతో మనకు అవైలబిలిటీ ఉంది. ఈ బుక్ ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో కూడా అవైలబిలిటీ ఉంది. The present story is a selection from one of her most successful stories, How I Taught My Grandmother to Read and Other Stories. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి రీడింగ్ ఐ విల్ డూ ఇట్ అనేది తను రాసినటువంటి ఒక మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్ని కలిగిన బుక్, హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్. ఇది బుక్ నేమ్ అన్నమాట. ఈ బుక్ నుండి తీసుకోబడింది. అండ్ ఫ్రెండ్స్, లెట్ మీ షో యూ ఫ్యూ ఆఫ్ మై కలెక్షన్స్. నేను చెప్పాను కదా, షీ ఈజ్ మై ఫేవరెట్ ఆథర్. నాకు చాలా ఇష్టమైనటువంటి ఆథర్. నా దగ్గర కొన్ని బుక్స్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. దీస్ ఆర్ ద బుక్స్ ఐ హ్యావ్ విత్ మీ ప్రజెంట్. మహాశ్వేత, హౌస్ ఆఫ్ కార్డ్స్, హియర్ దేర్ అండ్ ఎవ్రీవేర్, బెస్ట్ లవ్డ్ స్టోరీస్ ఆఫ్ సుధామూర్తి, ద ఓల్డ్ మ్యాన్ అండ్ హిస్ గాడ్. సో ఇంకా సంథింగ్ హ్యాపెండ్ ఆన్ ద వే టు హెవెన్ and Gently Falls Bakula, 3000 Stitches and The Mother I Never Knew. సో మీరు ఈ బుక్స్ అన్నీ కూడా మీకు అఫోర్డబుల్ ప్రైజెస్లో, చాలా నార్మల్ ఎంఆర్పి కంటే తక్కువ కాస్ట్లోనే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీ ఉంది. ఈ బుక్స్ అన్నీ నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను. సో మీకు ప్యాకింగ్ కానివ్వండి, లోపల ఉన్నటువంటి కంటెంట్ కానివ్వండి, చాలా బాగుంటుంది. మీకు ఇంగ్లీష్ వెకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ అర్థమయ్యేటటువంటి సింపుల్ లాంగ్వేజ్, సింపుల్ వెకాబులరీ వీరు యూస్ చేస్తారు. సో ప్రతి ఒక్క బుక్ నుండి కూడా వీ హ్యావ్ సంథింగ్ టు లెర్న్, సంథింగ్ టు ఇంట్రాస్పెక్ట్. మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, తర్వాత మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేటటువంటి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. సో ఒకసారి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో, ఈ బుక్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ రీడింగ్ నౌ. ఐ విల్ డూ ఇట్. హీ వాజ్ షార్ట్, హీ వాజ్ షార్ప్, హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ హిస్ క్లాస్. హిజ్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. హీ వాజ్ షార్ట్, అతను చాలా షార్ట్గా, పొట్టిగా ఉంటాడు. హీ వాజ్ షార్ప్, చాలా చురుకైన అబ్బాయి. He was the brightest boy in his class.
తన క్లాస్లోకెల్లా తెలివైనటువంటి అబ్బాయి. హిజ్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్ ఇన్ సైన్స్. సైన్స్లో ఏవైనా డిఫికల్టీస్ ఉంటే ఈ అబ్బాయి సీనియర్స్ అతనిని అడిగేవారంట. యూజ్డ్ టు ఆస్క్ అంటే అడిగేవారు. సైన్స్లో ఏవైనా డిఫికల్టీస్ ఉంటే సాల్వ్ చేయమని ఈ అబ్బాయిని అడిగేవారంట. హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటిస్డ్ ఇన్ ఎ క్రౌడ్, బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఎ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, దే వాజ్ ఎ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. ఇన్ ఎ క్రౌడ్, గుంపులో ఉన్నాడంటే హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటిస్డ్. అతను షార్ట్గా ఉంటాడు కాబట్టి అతనిని నోటీస్ చేయడం కష్టం. బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, ఫిజిక్స్ గురించి కానీ మ్యాథ్స్ గురించి కానీ ఒక క్వశ్చన్ అడిగామంటే దెర్ వాజ్ ఎ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్, తన కళ్ళు మిలమిలా అని మెరిసేవి. హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్ కంటే వేగంగా ఆయన సైన్స్ థియరీని అర్థం చేసుకోగలరు. అంటే అంత షార్ప్ అని, అంత ఇంటలెక్చువల్ బాయ్ అని. He came from a poor but educated family. His father was a high school teacher and an avid reader of English literature. He, like all the boys in the class, was trying to get admission into some engineering college. He came from a poor, అతను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాడు. పేద కుటుంబమే, బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, కానీ చదువుకున్నటువంటి కుటుంబం. హిజ్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్, వారి తండ్రి హై స్కూల్ టీచర్ అండ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. కానీ ఇంగ్లీష్ లిటరేచర్ చాలా బాగా ఎక్కువగా చదివేవారు. అందరిలాగే ఈ అబ్బాయి కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ కోసం ఎదురు చూసేవాడు. ద బ్రైటర్ వన్ వాంట్స్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ ద ఐఐటీస్. సో నార్మల్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే ఇంజనీరింగ్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం ట్రై చేసేవారు. ఇంకొంచెం బ్రైటర్ స్టూడెంట్స్, మంచి టాలెంటెడ్ పీపుల్ అయితే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అడ్మిషన్ కోసం ట్రై చేసేవారు. దెర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. ఐఐటి కోసం ఎంట్రన్స్ టెస్ట్, అందులో సీట్ రావాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. దిస్ బాయ్, ఈ అబ్బాయి, అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్, అతని ఫ్రెండ్స్తో పాటు అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్, టెస్ట్ రాయటానికి అప్లై చేశారు. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. ఇప్పట్లో లాగా వాళ్ళ దగ్గర స్పెషల్ బుక్స్ లేవు, అలాగే కోచింగ్ తీసుకుంటారు కదా ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి, అది కూడా లేదు. ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మండప్ క్లోజ్ టు చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. ఈ ఐఐటి ఆస్పిరెంట్స్, ఐఐటిలో సీట్ రావాలని ట్రై చేసే వీళ్ళందరూ కలిసి మైసూర్లోని చాముండి హిల్స్లో స్టోన్ మండప్ షేడ్, ఆ నీడలో కూర్చొని ప్రిపేర్ అయ్యేవారు. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. మిగతా అందరికీ ఇతడే గైడ్గా పనిచేసేవాడు. వాళ్ళందరికీ ఏవైనా డౌట్స్ వచ్చినా వాళ్ళందరికీ చెప్పేవాడనమాట. While the others struggled to solve the problems in the question paper, he would smile shyly and solve them in no time. While the others struggled to solve the problems in the question paper, క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి పక్కన వాళ్ళందరూ స్ట్రగుల్ అవుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే, హీ వుడ్ స్మైల్ షైలీ, ఇతడు సిగ్గుగా షైగా నవ్వుతూ ఇన్ నో టైమ్, చిటికెలో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసేవాడు. హీ సాట్ అలోన్ బిలో ఏ ట్రీ అండ్ డ్రీమ్ ఆఫ్ స్టడీయింగ్ అట్ ఐఐటి. ఒక చెట్టు కింద కూర్చొని ఒంటరిగా ఐఐటి చదువుతున్నట్లు కలలు కనేవాడు. ఇట్ వాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ అట్ దట్ ఏజ్ యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. ఏ బ్రైట్ బాయ్కైనా కానీ అది అల్టిమేట్ ఎయిమ్, యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే, ఇప్పటికీ కూడా, అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం అనేది బ్రైట్ బాయ్స్కి, అలాగే నార్మల్ చాలామందికి అది ఒక డ్రీమ్, అది ఒక ఎయిమ్. హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. అప్పుడు ఆ అబ్బాయి వయసు 16 సంవత్సరాలు. ద డీ-డే కేమ్. డీ-డే అంటే డ్రీమ్ డే, తను కలలు కన్నటటువంటి రోజు రానే వచ్చింది. హీ కేమ్ టు బెంగళూరు, స్టైడ్ విత్ సమ్ రిలేటివ్స్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్. బెంగళూరుకు వచ్చాడు ఆ అబ్బాయి, వాళ్ళ రిలేటివ్స్తో ఉండి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. హీ డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ ఓన్లీ సే ఓకే వెన్ ఆస్క్డ్. హీ డిడ్ వెరీ వెల్, చాలా బాగా ఎగ్జామ్ రాశాడు, కానీ
ఎవరైనా అడిగినప్పుడు ఎలా రాసావు ఎగ్జామ్ అని అంటే యా ఓకే బాగానే రాశాను అని చెప్పాడు. ఇట్ వాజ్ ద ఆపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్గా చెప్తాడు. వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లైడ్ బ్యాడ్, వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లైడ్ ఓకే, వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లైడ్ గుడ్. హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీ వన్. ఫుడ్ విషయానికి వస్తే ఎవరైనా ఫుడ్ సర్వ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఫుడ్ అని అన్నారనుకోండి, తను వెన్ హీ సెడ్ ఓకే ఓకే అని చెప్పాడనుకో దట్ వాజ్ బ్యాడ్, ఆ ఫుడ్ బాగాలేదని. వెన్ హీ సెడ్ గుడ్ బాగుంది అని చెప్పాడనుకో దట్ వాజ్ ఓకే. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్గా ఉందని చెప్పాడనుకో దట్ వాజ్ గుడ్, బాగుంది అని. అంటే ఎవరైతే సర్వ్ చేశారో ఆ ఫుడ్ని ఎవరైతే సర్వ్ చేశారో వారిని హర్ట్ చేయకూడదు, బాధ పెట్టకూడదు అనేది అతని ఉద్దేశం. సో అతడు బ్రైటెస్ట్ బాయే కాదు, మంచి మనసున్న అబ్బాయి కూడా. ద ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. ఆ ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చాయి. హీ హ్యాడ్ పాస్డ్ విత్ ఏ హై ర్యాంక్. మంచి ర్యాంకుతో పాస్ అయ్యాడు. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. హీ వాజ్ థ్రిల్డ్. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ఏ స్టూడెంట్కైనా ఇది ఎంత మంచి సందర్భం చూడండి, ఎంత హ్యాపీ మూమెంట్. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు, ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడు, చాలా హ్యాపీగా ఉంది. హీ వాజ్ థ్రిల్డ్, చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. హూ వాజ్ రీడింగ్ ఏ న్యూస్ పేపర్. వాళ్ళ ఫాదర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడు. అన్నా ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. అన్నా అంటే డాడ్ అని అర్థం. అన్నా ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. నాన్న నేను ఎగ్జామ్లో పాస్ అయ్యాను. వెల్ డన్ మై బాయ్. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. నేను ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద పేపర్. హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ ఎ హెవీ వాయిస్. హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద పేపర్. వాళ్ళ ఫాదర్ పేపర్ చదవడం ఆపి హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, తన తల ఎత్తి, లుక్డ్ ఎట్ ద బాయ్, ఆ అబ్బాయిని చూసి, సెడ్ విత్ ఏ హెవీ వాయిస్, భారమైన గొంతుతో, బరువైన గొంతుతో చెప్పాడు. మై సన్, యు ఆర్ ఎ బ్రైట్ బాయ్. యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. మై సన్, బాబు, యు ఆర్ ఎ బ్రైట్ బాయ్. నువ్వు తెలివైన అబ్బాయివి. యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. ఫైనాన్షియల్ మన ఆర్థిక పరిస్థితి కూడా నీకు తెలుసు కదా. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్ అండ్ 3 sons టు ఎడ్యుకేట్. నాకు ఇంకా 5 మంది ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళి చేయాల్సిన ఆడపిల్లలు 5 మంది ఉన్నారు. అండ్ 3 sons టు ఎడ్యుకేట్, ఇంకా చదివించాల్సిన మగపిల్లలు 3 ఉన్నారు. ఐఎమ్ ఏ సాలరీడ్ పర్సన్. ఆయన హై స్కూల్ టీచర్ కదా, అప్పట్లో టీచర్స్కి శాలరీస్ కూడా తక్కువగా వచ్చేవి. ఐఎమ్ ఏ సాలరీడ్ పర్సన్. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ అట్ ఐఐటి. ఐఐటిలో నీ ఎక్స్పెన్సెస్, నీ ఖర్చులు నేను భరించలేను. సో సచ్ ఏ హ్యూజ్ ఫ్యామిలీ, 9 members, పిల్లలే 9 మంది ఉన్నారు. వాళ్ళందరినీ చదివించి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఒక్క శాలరీతో కష్టం కదా. దానికి తోడు ఈ అబ్బాయికి ఐఐటి ఎక్స్పెండిచర్ అంటే తను అఫోర్డ్ చేయలేరు. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. నువ్వు ఇక్కడే మైసూర్లో ఉండి నీకెంత కావాలో అంత చదువుకో అని ఆ అబ్బాయి ఫాదర్ చెప్పారు. ఇండీడ్ ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైట్ సన్. తప్పకుండా ఇది చాలా కష్టమైనటువంటి సిచ్యువేషన్. ఏ ఫాదర్కైనా, ఏ తండ్రికైనా బ్రైట్ సన్, తన సన్ చాలా తెలివైన వాడయ్యి తను బాగా చదువుకుంటూ ఉండి కూడా ఆ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చి కూడా తన ఎక్స్పెండిచర్ ఆ తండ్రి బేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడంటే నిజానికి ఇది డిఫికల్ట్ సిచ్యువేషన్. బట్ సర్కమ్స్టాన్సెస్ వర్ లైక్ దట్. కానీ పరిస్థితులు అలా వచ్చాయి. ఇట్ వాజ్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బీ ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. ఆ కాలంలో అంత పెద్ద ఫ్యామిలీ ఒక సింగిల్ ఎర్నింగ్ మెంబర్ పైన డిపెండ్ అవ్వడం అనేది కామన్ అన్నమాట. మ్యాన్, ఇట్ వాజ్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బీ ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఎ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. మగ వ్యక్తి సింగిల్ ఎర్నింగ్ మెంబర్, లార్జ్ ఫ్యామిలీని పోషించేవారు. That was common. His father was sad that he had to tell the bitter truth to his son. But it could not be helped. The boy had to understand reality. His father was sad. వాళ్ళ తండ్రి
చాలా బాధపడ్డారు. హీ హ్యాడ్ టు టెల్ ద బిట్టర్ ట్రూత్ టు హిస్ సన్. ఆ చేదు నిజాన్ని వాళ్ళ కొడుకుకి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే తన ఎర్నింగ్స్ మీగర్, తన సింగిల్ శాలరీపై డిపెండ్ అయ్యి 9 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు. సో తన ఐఐటి ఎక్స్పెండిచర్ని ఆయన బేర్ చేయలేరు. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. నిజమేంటో ఆ అబ్బాయి అర్థం చేసుకోవాల్సి వచ్చింది 16 ఇయర్స్లోనే. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఫాండెస్ట్ హోప్ ఎట్ సో ఫార్. హిజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో. ఆ టీనేజ్లో ఉన్నటువంటి వాళ్ళని 13 నుంచి 19 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని టీనేజర్ అంటారు. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. ఈ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. 16 ఇయర్స్లో ఉన్నాడు కదా, సో హీ వాజ్ కాల్డ్ యాజ్ టీనేజర్. ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్ అయ్యాడు. ఇట్ సీమ్డ్ హిజ్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. తన కలలన్నీ కూడా బూడిదలో పోసినట్లు అయిపోయాయి. హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఫాండెస్ట్ హోప్. తనకు చాలా ఇష్టమైనటువంటి డ్రీమ్, తనకు చాలా ఇష్టమైనటువంటి విషయాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటటువంటి క్రమంలో ఉన్నాడు. బట్ చేసుకోలేకపోయాడు. తన హృదయం, తన మనస్సు అంతా కూడా బాధలో మునిగిపోయింది. హీ డిడ్ నాట్ రిప్లై. హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. హీ వాజ్ అన్ ఇంట్రావర్ట్ బై నేచర్. His heart was bleeding, but he did not get angry with anybody. He did not reply. వాళ్ళ ఫాదర్ అలా చెప్పంగానే ఈ అబ్బాయి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. He never shared his unhappiness or helplessness with anybody. తన అన్హ్యాపీనెస్ని కానీ తన హెల్ప్లెస్నెస్, నిస్సహాయతను కానీ ఎవరితో ఎప్పుడూ ఆ అబ్బాయి షేర్ చేసుకోలేదు. He was an introvert by nature. ఏదున్నా కానీ తన లోపలే దాచుకుంటాడు. ఇంట్రావర్ట్. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్. తన మనసు చాలా బాధపడుతోంది. కానీ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. ఎవరిపైనా అతనికి కోపంగా లేదు. అరోగెంట్గా తన తండ్రితో వాదించడం కానీ, ఎవరినైనా కర్స్ చేయడం కానీ, డిసప్పాయింట్ అయ్యాడు. బట్ ఎలాంటి నెగటివ్ రియాక్షన్స్ తను చూపించలేదన్నమాట. హీ వాజ్ ఎ కామ్ గోయింగ్ బాయ్. ద డే కేమ్. హిజ్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మెడ్రాస్, నౌ చెన్నై. They were taking a train from Mysore to Madras. They have shared good years in school and college together. He went to the station to say goodbye and good luck to them for their future life. The day came. ఆ రోజు రానే వచ్చింది. His classmates were leaving for Madras. ఇప్పుడు చెన్నై అని పిలుస్తారు. ఆ అబ్బాయి క్లాస్మేట్స్ చెన్నైకి వెళ్తున్నారు ఐఐటీలో జాయిన్ అవ్వడానికి. They were taking a train from Mysore to Madras. మైసూర్ నుంచి మద్రాస్కి వెళ్తున్నారు ట్రైన్లో. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. ఈ అబ్బాయి తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. సో స్టేషన్కి వెళ్ళాడు, గుడ్ బై చెప్పి, గుడ్ లక్ చెప్పి, వాళ్ళ ఫ్యూచర్కి గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాం కదా, అలా గుడ్ లక్ చెప్పి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాడు. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. అతను స్టేషన్కి వెళ్ళేసరికి అతని ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్నారు. దే వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. ఇంకా ఐఐటీలో జాయిన్ అవ్వబోతున్నారు, కొత్త లైఫ్, కొత్త కాలేజ్, వాళ్ళ డ్రీమ్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోబోతున్నారు. సో వాళ్ళంతా కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు, గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ద నాయిస్ వాజ్ లైక్ ద చిప్పింగ్ ఆఫ్ బర్డ్స్. పక్షులు కిచకిచమని ఎలాగైతే సౌండ్ చేస్తాయో వాళ్ళు కూడా అలా మాట్లాడుకుంటున్నారు ఎగ్జైటెడ్గా. They were all excited and discussing their new hostels, new courses, etc. వాళ్ళ కొత్త హాస్టల్, కొత్త కోర్సెస్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇతను అందులో ఒక భాగం కాదు. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. కాబట్టి అక్కడ సైలెంట్గా నిలబడ్డాడు. వన్ ఆఫ్ దెమ్ నోటీస్డ్ అండ్ సెడ్, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్. వాళ్ళల్లో ఒకరు అది గమనించి చెప్పారు, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, నువ్వు కూడా చేయాల్సింది అని. He did not reply. He only wished all of them. They waved at him as the train slowly left the platform. అతనేమీ రిప్లై ఇవ్వలేదు. వాళ్ళకి విష్ చేశాడనమాట, ఆల్ ది బెస్ట్ అని విష్ చేసి. దే వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ వదిలి వెళ్తుంటే చేతులు ఊపారనమాట, బాయ్ చెప్తాం కదా అలాగా. He stood there even after he could no longer see the train or the waving hands. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది, వేవింగ్ హ్యాండ్స్ కూడా వెళ్ళిపోయాయి, కానీ అతను అక్కడే నిలబడ్డాడు. ఇట్ వాజ్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ.
అది 1962 జూన్, మైసూర్ సిటీ. మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. సో మాన్సూన్ సీజన్, చీకటవుతోంది. ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్. డ్రిజిల్ అంటే తుంపర, సన్నగా చినుకులు పడడం కూడా స్టార్ట్ అయింది. ఎట్ హీ స్టూడ్ దేర్ మోషన్లెస్. అయినా కూడా అతడు అక్కడే కదలకుండా నిలబడిపోయాడు. He said to himself without anger or jealousy, all students from the IITs study well and do big things in life, but it is not the institution. Ultimately, it is you and you alone who can change your life by hard work. He said to himself without anger or jealousy. తనకి తాను చెప్పుకున్నాడు, అందులో ఎలాంటి కోపం లేదు. అరే నాకు ర్యాంక్ వచ్చినా కూడా నేను వెళ్ళలేకపోతున్నాను, వాళ్ళందరూ వెళ్తున్నారన్న జలసీ ఎంత మాత్రం లేదు. ఏమనుకుంటున్నాడు? ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద ఐఐటీస్ స్టడీ వెల్. ఐఐటీలో చదువుకున్న వాళ్ళందరూ కూడా డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితంలో పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద పదవులను పొందుతారు, మంచి జాబ్స్ పొందుతారు. బట్ ఇట్ ఈజ్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. అల్టిమేట్లీ ఇట్ ఈజ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. ఇన్స్టిట్యూషన్ వల్ల కాదు, నీ వల్లనే, నీ హార్డ్ వర్క్ వల్లనే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. గ్రేట్ ఇన్స్టిట్యూషన్లో చదివిన ఫెయిల్యూరర్స్ ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధించలేని వాళ్ళు కూడా ఉంటారు. చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్లో మారుమూల ప్రాంతంలో చదివి కూడా ప్రయోజకులైన వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈజ్ నాట్ ద ఇన్స్టిట్యూషన్, అల్టిమేట్లీ ఇట్ ఈజ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్ అని తనకు తాను చెప్పుకున్నారు. Probably he was not aware that he was following the philosophy of the భగవద్గీత. బహుశా ఆయనకి తెలిసి ఉండదేమో అప్పుడు ఆయన భగవద్గీత ఫిలాసఫీ ఫాలో అవుతున్నారని. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా నువ్వే, నీ వర్స్ట్ ఎనిమీ అయినా నువ్వే. నీ లైఫ్ హ్యాపీగా ఉండాలన్నా, మిజరబుల్గా ఉంటుంది అన్నా దాని వెనుక రీజన్, దాని బాధ్యుడివి నువ్వే అన్నమాట. And let's see what happened later. Later he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. ఆ తర్వాత ఆయన చాలా కష్టపడ్డారు, ఒక్క దానిపైనే ఫోకస్ చేశారు. తన పర్సనల్ లైఫ్ ఏంటి, పర్సనల్ కంఫర్ట్స్ ఏంటి అనే దాని గురించి ఆయన ఎప్పుడూ బాధపడలేదు. He shared his wealth with others. He never used the help of any caste, community or political connections to go up in life. తన వెల్త్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకున్నారు. తర్వాత హీ నెవర్ యూజ్డ్ టు హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, పొలిటికల్ కనెక్షన్స్ కానీ వేటిని యూజ్ చేయకుండా తన లైఫ్లో పైకొచ్చారు. ఎ సన్ ఆఫ్ ఎ స్కూల్ టీచర్ షోడ్ అదర్ ఇండియన్స్ ఇట్ వాజ్ పాసిబుల్ టు ఎర్న్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. హీ బిల్ట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్ ఈక్వల్లీ గుడ్. ఏ సన్ ఆఫ్ స్కూల్ టీచర్, ఒక స్కూల్ టీచర్ యొక్క కొడుకు చూపించాడు ఏమని అదర్ ఇండియన్స్కి, మిగతా ఇండియన్స్కి ఏం చూపించాడంటే ఇట్ వాజ్ పాసిబుల్ టు ఎర్న్ వెల్త్ లీగల్లీ అండ్ ఎథికల్లీ. విలువలతో న్యాయంగా మనం ధనవంతులం కావడము సాధ్యమే అనేటటువంటి విషయాన్ని మిగతా ఇండియన్స్కి చూపించాడు. హీ బిల్ట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ వర్ ఈక్వల్లీ గుడ్. తనతో పాటు సమానమైనటువంటి వ్యక్తులతో ఒక టీంని ఏర్పాటు చేశారు. He became a pioneer of India's software industry and started the information technology wave. ఈయన ఇండియా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి పయనీర్ అంటే ఒక మార్గదర్శకుడు అయ్యారు, మార్గం చూపించేవారు అయ్యారు. అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్ని స్టార్ట్ చేశారు, ఐటీ ఇండస్ట్రీ వేవ్ని స్టార్ట్ చేశారు. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ అండ్ ఫెయిర్నెస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రోపిస్ట్. సింప్లిసిటీకి, అన్కాంప్రమైజింగ్ క్వాలిటీకి ఈయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా, ఒక సింబల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఏ ఫిలాంథ్రోపిస్ట్ అంటే పక్క వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసేటటువంటి వ్యక్తి. ద పర్సన్ హూ అప్లిఫ్ట్ అదర్స్. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రైవెన్ బై వాల్యూస్. సో ఈయన ఏ మోటోని నమ్ముతారంటే పవర్డ్ బై ఇంటలెక్ట్ అండ్ డ్రైవెన్ బై వాల్యూస్. మన తెలివితేటలే మన శక్తి అండ్ మన విలువలని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు, మన విలువలతో మనం ముందుకు సాగాలి. హీ ఈజ్ నన్ అదర్ దాన్ నాగవర రామారావు నారాయణమూర్తి. సో ఇంతవరకు నేను నేమ్ చెప్పలేదండి.
Notice that he is none other than N.R. Narayanamurthy, Nagavara Ramarao Narayanamurthy, the founder of Infosys, a leading IT company in the world. ప్రపంచంలోనే ఒక లీడింగ్ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఫౌండర్. చూడండి, తనకి ఐఐటీలో సీట్ వచ్చినా కూడా తను ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోయాడు. అయినా కూడా తను డిమోటివేట్ అవ్వలేదు. తన హార్డ్ వర్క్తో తను ఎంత ప్రగతిని సాధించారంటే హీ ఈజ్ ట్రూలీ అన్ ఇన్స్పిరేషనల్ పర్సన్ టు ఆల్ ఆఫ్ us. And this is about I will do it, and let's see the grammar in next video. Thank you.